అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుమారు 60 సంవత్సరాల క్రితం కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఒక బాలికను ఆశీర్వదించి కానుకగా బహూకరించిన స్వాముల వారి పాదుకలు ఎన్నో ఏళ్లుగా కాశీలో ఉండి అట్నుంచి శ్రీనివాసానికి తిరువన్నామలై వెళ్తూ మాకు కూడా హైదరాబాద్లో కొన్ని గంటలు ఇక్కడ సీతాకృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఏసరావు నగర్లో సత్యసాయి ఆర్గనైజేషన్లో సీనియర్ డివోటీ అనమాట. వాళ్ళ ఇంట్లో కొన్ని గంటలు ఈ పాదుకలు బస చేయటం, మేమందరం వెళ్ళి దర్శనం చేసుకుని అష్టోత్తరాలు, పరమాచార్య అష్టోత్తరం, భజన, గురుపాదుక స్తోత్రం ఇలాగా అన్నీ చక్కగా చదువుకుని మేమందరం కూడా దర్శనం చేసుకుని ఆ పాదుకల వృత్తాంతం అంతా సీతాకృష్ణమూర్తి ఆంటీ మాటల ద్వారా వినటం అవంతా కూడా జరిగిందండి. ఆవిడ మాటల ద్వారా మీరు కూడా విని పాదుకలను దర్శనం చేసుకుని ఆనందించండి. కాశీలో ఒక ఆవిడకి 9 ఏళ్ల ప్రాయంలో ఒక అమ్మాయికి చంద్రశేఖర సరస్వతి స్వామి దర్శనం దొరికితే చెన్నైలో కంచిపీఠంలో ఆ అమ్మాయి యొక్క ముఖ కవళికలు అంతా కాంతి, ఆ అమ్మాయిలో అంత వెలుగు చూసి దగ్గరికి తీసుకున్నారు. ఆయన దగ్గరికి తీసుకుని, అమ్మ నీకు నేను ఒకటి ఇస్తాను కానుక, నువ్వు నిలబెట్టుకోగలవా అని అడిగారట చంద్రశేఖర సరస్వతి స్వామి. ఇది ఎప్పుడు 9 ఏళ్ల వయసులో. ఆమెకి ఇప్పుడు 65 ఉంటాయి. ఆమె చెప్పండి స్వామి, చెప్పండి అన్నాడు కూడా చేతకాని చిన్నపిల్ల అనమాట. వాడు అమ్మ నాన్న అన్నట్టు ఆ అమ్మాయికి తెలియకపోతే మేము చేస్తామండి అన్నారు. మీకే తెలియదు, ఆ అమ్మాయికి అన్నీ తెలుసునని ఆ అమ్మాయికి ఈ పాదుకలు తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు తాండేలు స్వామి బాబా ఆయన వేసుకునే పాదుకలు. నేను ఈ పాదుకలు ఇస్తాను, నువ్వు దీన్ని సంరక్షించుకోవాలి, నీకు ఆ సత్తా ఉందని చెప్పారట. పాప అమ్మాయి కూవండం కూడా చేత కాదు, కానీ పాదుకలు ఒకసారి చేతిలోకి వచ్చాక తను మర్చిపోయింది సమస్తం. మర్చిపోయి ఇంకా అంతా పాటలు, భక్తి, స్తోత్రాలు ఇలా పడిపోయింది ఆ అమ్మాయి. చివరికి ఏంటంటే ఎదిగి చదువుకుని చాలా కంపెనీలో సీఈఓగా కూడా పనిచేసింది. పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఒకటే అనుకుంటా, ఇలాంటి పాదుకులు మన ఇంట్లో ఉంటే నేను వివాహం చేసుకోకూడదు, సంసారము, పిల్లలు ఇదంతా ఉండకూడదు అని అనుకుని నిర్ణయించుకుందట. అందుకని చాలా కంట్రీస్కి తిరిగి సీఈఓగా పనిచేస్తూ చాలా పెద్ద పొజిషన్ నుంచి రిటైర్ అయిందన్నమాట. రిటైర్ కాదు, వీఆర్ తీసేసుకుంది. తను సంపాదించిన యావత్ సొమ్ము కూడా ఒక చిన్న మందిరం కట్టి కాశీలో ఈ పాదుకల్ని పెద్దస్వామి పెరియవా ఇచ్చిన పాదుకల్ని అక్కడ పెట్టిందట. ఎందుకంటే కాశీలో మనం చాలా చూస్తాం, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి, డుండి లాంటి గణపతిలు చాలా మంది ఉన్నారు, 56 గణపతులు ఉన్నారు, చాలా ఉన్నాయి అక్కడ, ద్వాదశాదిత్యులు. వీళ్ళందరివి ఏంటంటే కాశీలో ప్రతిష్ఠ అయితే దాని ప్రభావం ఎక్కువ. మీరు విడిగా చూసేదానికన్నా కూడా కొన్ని కోట్ల ప్రభావం ఎక్కువ ఆ వైబ్రేషన్ అనేది. అయితే అక్కడ ప్రతిష్ఠించాలని వెళ్ళిపోయి మొత్తం తన జీవితాన్ని త్యాగం చేసేసింది. అసలు పెళ్లి చేసుకోలేదు. ఒక లలితాదేవి విగ్రహం పెట్టుకుని ఇంట్లోనూ ఆయన పాదుకులు పట్టుకుని పూజ చేసుకుంటుంది. తల్లిదండ్రులు వదిలేశారు ఆమె. ఎందుకంటే అలాగా అన్ని ఇంట్లో పెట్టుకుంటాం, ఎలా సాగుతాయి ఇవన్నీ అనేది. పర్వాలేదు, నిలబడింది తను. ఇప్పుడు ఇంతవరకు కూడా ఈనాటి వరకు ఆమె చేస్తున్న సంఘసేవ ఏంటంటే, ఒకటి పొద్దున్నే ఇంకా కాశీ విశ్వేశ్వరాలయంలో ఆమెకి ఎటువంటి దర్శనానికి కానీ అభిషేకానికి కానీ ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే 50 ఏళ్ళుగా అక్కడే ఉన్నాము. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఉద్యోగాలకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, అన్ని దేశాలకు వెళ్ళడం, సీఈఓగా ఉంటూ కూడా ఎక్కడో ఆఫీస్లో, నాకు అంత బాధ తెలియదు. అలాగా తిరిగి అక్కడికే రావడం, ఆ సేవలు చేయడం. ఇప్పుడు ఆమె ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే, ఉదయం శివాభిషేకం విశ్వేశ్వరాన్ని, మధ్యాహ్నం చంద్రశేఖర సరస్వతి స్వామి వారి పాదుకలకు పూజ, మహానైవేద్యం, లలితాదేవికి 27 సార్లు ప్రతిరోజు, అంటే 27 నక్షత్రాలు కదా, 27 సార్లు లలిత చదివి నైవేద్యం, రాత్రి అనాథ ప్రేత సంస్కారం. 5 దాటిందంటే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళిపోయి కొంతమంది సగం కాలి శవాన్ని వదిలేస్తారట. అసలు శవాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారట. వాటిలన్నింటికీ కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టి అనాథ ప్రేత సంస్కారం అనే సంఘసేవను పట్టుకున్నాము. ఎందుకని ఇచ్చారు స్వామి పాదుకలు. ఎవరైతే సంఘసేవ చేస్తారో మన స్వామి చెప్పేది కూడా అదే కదా, సేవ చేయమనే కదా అన్నది. ఇప్పుడు ఆ పాదుకలు ఇక్కడి నుంచి చెప్తాను ఒక నిమిషం. ఇలా ఇవన్నీ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక రోజు నాకు అనుమానం వచ్చింది, ఏంటి నాకు ఎవరూ లేరు, ఇప్పుడు ఈ పాదుకలు నా దగ్గరే ఉండిపోతే సడన్గా నేను అయిపోయిందని అయిపోతే ఈ పాదుకలు ఎవరు జాగ్రత్త చేస్తారు అని మొన్న ఎప్పుడో తిరువన్నామలే జస్ట్ చూడటానికి తమ్ముడి ఇంటికి వెళ్ళి తమ్ముడిని చూసి అడిగిందట, మీరు మీ ఇంట్లో ఆశ్రమం అది పెట్టుకున్నారు కదా, విగ్రహాలు అవన్నీ ప్రాంగణంలో, ఇంట్లో పెట్టకూడదు మళ్ళీ పాదుకలు, ఇంట్లో ఎందుకంటే పిల్లలు సంసారం అన్నీ ప్రాంగణంలో పెట్టుకుంటారా అని అడిగింది. అంటే తమ్ముడు అన్నాడు. అందుకని ప్రస్తుతానికి ఆ పాదుకల్ని కాశీ నుంచి హైదరాబాద్ పంపించేస్తుంది.
ఇప్పుడు మా మేనల్లుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు ఒక 2 రోజులు. ఈ లోపల మా తిరువన్నామలై తీసుకెళ్ళి అక్కడ తిరువన్నామలై తీసుకెళ్ళిపోయి ఆశ్రమంలో వాళ్ళది అక్కడ వార్తాళి కుటీర్ అని ఆశ్రమం. ఏంటిదండి? వార్తాళి కుటీర్. వార్తాళి కుటీర్. వార్తాళి కుటీర్ అది మన ఇదేంటి గిరి ప్రదక్షిణ రూట్లో సూర్యలింగం దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఎలా రూములు అవి ఇస్తారో మా మేనరుడు తమ్ముడు కూడా అలాగనే ప్యాకేజ్తో సహా రూములు ఇచ్చి భోజనాలు పెట్టి ఆ ప్రాంగణం అంతా దేవతా నిలయం అనమాట. చూసింది మా మాధవి, మా మేనమా కూతురు అనమాట. అదైతే తను ఈ ప్రాంగణంలో పెట్టుకుని మీరు నిత్యం శ్రద్ధగా చేస్తుంటే తప్పకుండా చేస్తానని అన్నట్టు మా మేనరుడు. వాడికి ఆల్రెడీ వారాహి పూజలు అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చే లోపల మా తమ్ముడు ఒకటి అడిగాడు, ఒక్కళ్ళ ఇంటికి తీసుకెళ్తాం మేము, వాళ్ళు సత్యసాయి భక్తులు వాళ్ళందరూ. అసలు క్రమశిక్షణకే కాదు, నాకు చెప్తుంటే ఉద్వేగంగా ఉంది. క్రమశిక్షణకే కాదు, ప్రేమకే కాదు, వాడు పుట్టినిల్లు వాళ్ళందరూ, నేను కాదు మనందరం. అవునవును. అందుకని మా అక్కింటికి పంపిస్తాను. వాళ్ళందరూ చూసి వాళ్ళు దండం పెట్టుకున్నాక మా ఆశ్రమానికి పంపించరు కానీ ఎలవడా అని అడిగట్ట. మాకు అదృష్టం ఉంది, ఇంత మాకు ప్రాప్తం ఉంది. తమ్ముడు ఆశ్రమానికి వెళ్తుంది కాబట్టి నేను ఒక పనిముట్టిని ఇక్కడ, అంతే మనందరం కలిసి తెప్పించుకున్నాం. ఇదంతా స్వామి అనుగ్రహం. అంటే గురుతత్వం ఒకటేనండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా గురుతత్వం అనేది ఒకటే. పేర్లు వేరే వేరే ఉంటాయి, నీ పేరు వేరు నా పేరు వేరు, అలాగే గురువులు రకరకాలు ఉంటారు. కానీ మన గురువు గొప్పవాడు, పక్క గురువు గొప్పవాడు కాదనే భావం ఏనాడు మనకి రాదు. ఆ సరస్వతి స్వామిని మనం సత్యసాయిబాబాలో చూసుకుని పూజించుకుంటున్నాం. గురువులందరూ రూపం ఒకటి, అందుకని మన స్వామి తెచ్చుకున్నారు ఆ పాదకి. సాయిరామ్ సాయిరామ్. సర్వ ప్రాణపతే స్వామి సంరక్షక పతి మహేశ్వర ఓం జై జగదీశ.